హాయ్ ఫ్రెండ్స్, వెదర్ మస్తు కూల్ ఉంది. ఎప్పటి నుంచో అనుకుంటున్నా అనంతగిరి హిల్స్ పోవాలంటని. అనంతగిరి హిల్స్ చాలాసార్లు పోయినా, కాకపోతే రైనీ సీజన్లో ఎప్పుడు పోలేను. ఈ సీజన్లో వర్షం పడుతుంటే ఆ కూల్ వెదరు, ఆ నేచరు మస్తు ఉంటుందంట. సో అక్కడికి వెళ్ళి అనంతగిరి హిల్స్ మొత్తం చూపిస్తాం మీకు. మధ్యలో మా తమ్ముడు గాడు ఎక్కుతాడు, మా తమ్ముడు కూడా వస్తుండు, తీసుకోబోతున్న తోడు. ఇక తెలుసు కదా, మన ఛానల్ 1K సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. తొందరగా 1K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేయండి. చలో లెట్స్ గో, ఇక పోదాం. మొత్తానికి అనంతగిరి హిల్స్ అయితే వచ్చేసినాము. మొత్తం టాప్లో టెంపుల్ ఉంటుంది, బ్యూటిఫుల్ ఉంటుంది ఈ టెంపుల్ కూడా. టెంపుల్ దర్శనం చేసుకొని వ్యూ పాయింట్కి వెళ్దాం మనము. వ్యూ పాయింట్ ఇంకా హైలైట్ ఉంటుంది గైస్. అయితే టెంపుల్ ఉంటుంది కదా, టెంపుల్ పైన దర్శనం చేసుకొని ఇట్లా మొత్తం ఇట్లా కొంచెం ఇట్లా మెట్లు ఉంటాయి, ఇట్లా కిందికించి వస్తుంటే ఇక్కడ గుండెం ఉంటుంది. అది వ్యూ పాయింట్ వచ్చేసి అది అక్కడికి వెళ్ళాలి మనము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ లొకేషన్ చూస్తే అద్భుతం. ఐపీస్ట్ అంటారు కదా, లైక్ అట్లుంటుంది. ఇది గాయ్స్ వాటర్ ఫాల్స్ మరీ పెద్దగా ఏముండదు, చిన్నగా నార్మల్గా ఉంది. కాకపోతే కొంచెం వర్షం ఎక్కువ పడ్డా మంచిగా వస్తుంది అనమాట. తెలుసు కదా, 2-3 డేస్ నుంచి చిన్నగా సన్నం పడుతుంది, డే అంతా పడుతుంది, కాకపోతే అంత ఎఫెక్ట్ చూపిస్తలేదు. ఈ రైనీ సీజన్లో పబ్లిక్ మాత్రం ఇక్కడికి చాలా మంది వస్తారు. ఆ వెదరు, ఆ గ్రీనరీ, ఆ మౌంటైన్స్, ఆ స్కై ఎంజాయ్ చేయడానికి చాలా మంది వస్తారు. ఇది లోపలికి ఎక్కడం పెద్ద టాస్క్. నార్మల్గా ఏమంత లేదు, కానీ వర్షం పడ్డది కాబట్టి అది చూడు ఎట్లుందో, మొత్తం జారుతుంది. చాలా జాగ్రత్తగా నడవాలి పైకి. నుంచి ఇంత పైకి ఎక్కేసరికి ఇంత కూల్ ఉంది, కానీ వెదర్ చెమటలు పట్టినాయి, ఇగో జారుతుంది. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, వచ్చేటప్పుడు ఒకవేళ మీరు వస్తే ఇక్కడ వచ్చేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా నడవండి. చాలా జారుతుంది, వర్షం పట్టి లైట్గా వర్షం పడ్డది కాబట్టి జిడి ఉన్నది. సో అది జారుతుంది, జాగ్రత్తగా నడవండి. జారిన అనుకోని రాళ్ళు ఉన్నాయి, మొత్తం నెత్తి ఆగిపోతుంది. ఇక్కడ ఫుల్ పబ్లిక్, ఎవరు గుర్తుపడతారని భయంతో ఇది హెల్మెట్ పెట్టుకొని వచ్చిన. అయినా సరే కొందరు గుర్తుపడతారు. అమ్మో ఈ గుట్టలకు వచ్చి దమ్ము వస్తుంది, ఆయన ఘోరంగా ఉంది ఇదంతా. చూస్తారు కదా పైన మరీ ఎక్కువ పబ్లిక్ ఉన్నారు. పైన వెళ్ళి నాకు మాట్లాడే ఛాన్స్ లేదు, అసలు వాయిస్ చెప్పే ఛాన్సే లేదు.
అలా నిలబడ్డాకనే కరెక్ట్ జాగలేదు ఇట్లా పెట్టుకొని కానీ లొకేషన్ చూసారు కదా మీరు, ద వ్యూ, అనంతగిరి వ్యూ చూసారు కదా, బ్యూటిఫుల్ ఉంది. ఆడ పైన పోయిన తర్వాత చల్ల గాలి వస్తుంది, ఫుల్ గాలి వస్తుంది. అదేదో హీరోలకు ఎలివేషన్ ఇస్తారు ఆ పైన, అట్లుంది ఆడ ఫీల్. అంత మంచిగా ఉంది ఆ వ్యూ చూస్తుంటే. అబ్బా ఎక్కటప్పుడు ఏమో కానీ దిగటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త. అమ్మ వచ్చి పోయేటప్పుడు ఇట్లా గడ్డి ఉంది కదా, దాన్ని పట్టుకొని దీన్ని పట్టుకొని ఇట్లా గ్రిప్ తీసుకొని కుక్కుట పోయినాము. అది వచ్చేటప్పుడు మొత్తం ఇట్లా తారు ఉన్నది, ఇట్లా బురద ఇట్లా కాలు పెడితే బుర్ర మంచి ఆడుతుంది. చెట్టు పుట్ట పట్టుకుంటా ఇక మళ్ళీ మధ్యలో వీడియో పెట్టి అంటాడు. ఏం పట్టుకోకుంటే వీడియో చేసుకుంటా వామ్మో వణుకుతున్నాయి నాయన ఎక్కడ. నేను వస్తే మాత్రం ఎక్కేటప్పుడు ఎత్తడానికి ఎక్కువ, దిగేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త. ఈయన తోలుకొస్తే ఇదే బాధ ఉంటుంది, అందుకే హెల్మెట్ పెట్టి తిరిగిపిస్తున్నా. ఆయన కూడా గుర్తుపడుతుర్రు. ఈ వీడియోలో ఎక్కువ నేను మాట్లాడడం కంటే లొకేషన్సే ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే లొకేషన్ మాత్రం అంత ఆసమ్ ఉంది కాబట్టి. రైనీ సీజన్ మళ్ళీ చెప్తున్నా, ఈ మూన్సూన్లో మీరు ఇక్కడ విజిట్ చేస్తే మాత్రం ఆసమ్ లొకేషన్స్ ఎక్స్పీరియన్స్ చేస్తారు మీరు. చాలా మంది పబ్లిక్ వస్తున్నారు. రైనీ సీజన్ ముందే చెప్తున్నా, వచ్చేటప్పుడు ఫుల్ ప్రిపేర్ అయ్యారండి. రెయిన్ కోట్స్ లేదా చెత్తిరి పట్టుకొని రండి. కార్లో రావడం బెటర్ బైక్ మీద రావడం కంటే, సేఫ్టీ ఇంపార్టెంట్ మనకి. గైస్ ఫైనల్లీ అనంతగిరి లాగ్ అయితే ఓడగొట్టేసినాం. సో ఫుల్ చూసారు కదా ఎంత నేచర్, అసలు మస్తు అంటే మస్తు ఉంటుంది ఈ రైనీ సీజన్ అయితే. సో నేను ఈరోజు అన్న కోసం వచ్చి ఫుల్ హెల్ప్ చేసేసిన అనమాట. ఇప్పుడు పోయి మంచిగా బిర్యానీ తినేసి ఫుల్ హెల్ప్ చేసిన అనమాట. ఇప్పుడు పోయి మంచిగా బిర్యానీ తినేసేసి ఇంటికి వెళ్ళిపోవాలి. గైస్ యాక్చువల్లీ వీడు రాకుండా కానీ నేను ఒక్కనైనా మంచిగా తీసుకుంటుంటేనేమో. ఈ బ్లాగ్ ఎట్లా వస్తుందో నాకు హైలైట్ వచ్చేది బ్లాగ్. కాకపోతే లొకేషన్స్ ఎక్కువ ఉంటాయి, లొకేషన్స్ ఫుల్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. వాన పడుతుంది మంచిగా, ఈ వెదర్ మాత్రం ఆసమ్ అంటే ఆసమ్ బ్రో, విజిట్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. ఇది ఈ రోజు బ్లాగ్. మన ఛానల్ 1K సబ్స్క్రైబర్స్ కి దగ్గరలో ఉన్నారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరము. ఇంకా చాలా ప్లేసెస్ చూపిస్తా, చాలా తిరుగుతా. ఈ మన ఇండియా మొత్తం తిరుగుదాం అనే ప్లాన్ ఉంది. మీరు సపోర్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా తిరుగుతా, అన్ని ప్లేసెస్ చూపిస్తా. సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రో ప్లీజ్. బాయ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.